చాలా మంది చేసే తప్పుని మీరు కూడా అస్సలకే చేయకండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మంచి డ్రీమ్స్ పెట్టుకుంటాం, మంచి టార్గెట్స్ పెట్టుకుంటాం. కానీ ప్రతిరోజు ఏం క్వెషన్ చేసుకుంటాం తెలుసా? నేను సక్సెస్ అవుతానా? లేదా? అని చెప్పేసి. నా ఉద్దేశంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. 2019లో నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కనీసం నాకు పన్నీర్ కొనుక్కున్న ప్రోటీన్ గోల్ ఫినిష్ చేసుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. కానీ ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుంటే 2025లో ఒక 6, 7 ఇయర్స్ తర్వాత మంచిగా సంపాదిస్తున్న 2 కంపెనీల నుంచి డబ్బులు. కానీ దీన్ని సక్సెస్ అని చెప్పి నేను ఎప్పుడు అనను. ఎందుకంటే ఇది ఒక జస్ట్ నెంబరే, ఒక ఇన్‌కమే అండ్ విక్టరీ మాత్రం అసలు కాదు. వాట్ ఐ లెర్న్డ్ ఈస్ 2019 నుంచి 2025కి ఏదైతే జర్నీ ఉందో అది అనమాట రియల్ మ్యాటర్. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, ఎంత మెచ్యూరిటీగా నేను బిల్డ్ అయినాను, అమ్మ నేర్పించిన వాల్యూస్ గానీ, ఎథిక్స్ గానీ ఎంత కరెక్ట్‌గా ఫాలో అవుతున్నాను, తర్వాత ఎంత క్రిటిసిజం అయినా సరే ఒక స్మైల్‌తో, ఒక కరేజ్‌తో ఎట్లా ఫేస్ చేశాను, నా యొక్క జర్నీని నా స్టార్టప్స్ సైడ్ నేను ఎలా పుష్ చేశాను అనేది మ్యాటర్స్ ఎ లాట్. సో నేను ఒక యంగ్ జనరేషన్ కైనా ఎవరికైనా ఒకటే చెప్తాను, నిన్ను నువ్వు రిజల్ట్ దగ్గర స్ట్రక్ చేసుకోవద్దు, గెలుస్తానా ఓడుతానా అని చెప్పి. బికాస్ పీపుల్ డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ యువర్ బర్త్ ఆర్ యువర్ డెత్, దే ఓన్లీ రెస్పెక్ట్ ద స్టోరీ యూ లివ్డ్ ఇన్ బిట్వీన్ దోస్ 2 డేట్స్. మీరు హిస్టరీ చెక్ చేసుకుంటే మన దేశంలో ఏ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ యొక్క బర్త్ డెత్ గురించి మాట్లాడరు, వాళ్ళు ఏం జర్నీ ఫేస్ చేశారనే మాట్లాడతారు.